అదేనమ్మా. నువ్వు కొన్నావా? మా ఆయన కొన్నారు. సూపర్ ఉందక్క. కానీ వెనక బాక్స్ ఉందక్క, అందులో పూలున్నాయి. పూల కోసం బండి కొన్నావా? నేను ఇంటి ముందు వాళ్ళు మంచి షాప్ పెట్టించాడుగా. పెద్ద పెద్ద ఆర్డర్లు కూడా వస్తున్నాయిగా. ఎవరో కంప్లైంట్ చేశారంటక్క. కార్పొరేషన్ వాళ్ళు పూల బండి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ కళ్ళు కుట్టినట్టున్నాయి. పిల్ల బాగా సంపాదిస్తుందని ఓర్వలేక ఎవరో కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. అది ఎవరో తెలిస్తే మమ్మల్ని పిలవమ్మా, అందరం వచ్చి బుద్ధి చెప్తాం. ఆ బండి మీదే పూలమ్మి అల్లుడు గారికి కారు కొనిపెట్టావు. ఇప్పుడు అదే లేకుండా పోయిందా? ₹4 సంపాదిస్తున్నామని సంబరపడ్డాను కదే. అది పోతే పోయిందిలేమా, అంతకన్నా మంచి బండి అయితే దొరికింది కదా. ఆర్డర్ చేసిన వాళ్ళకు దీని మీద వెళ్ళి కూలి చేస్తున్నారు. అరే, ఈ ఆలోచన మాకు రాలేదే. ఇప్పుడు నువ్వు బండి నేర్చుకొని ఈ వయసులో కాళ్ళు చేతులు విరగొట్టుకుంటావా? పోనీలేవి, ఆ బండి పోయినా నీ సంపాదన ఆగిపోలేదు. ఆ షాప్ తీసేసారని నేను బాధపడుతుంటే ఆయన నాకు చెప్పకుండా కొని తీసుకొచ్చారమ్మా. వాళ్ళకి తొందరగా కోపం వస్తుంది. మీ తమ్ముడు చెయ్యి విరగొట్టాడని అందరూ ఏదేదో అన్నాం, కానీ కారణం లేకుండా ఎందుకు ఎవరికైనా కోపం వస్తుంది? అప్పుడు ఏదో అయింది, కానీ మీనా ఇప్పుడు మా అల్లుడు గారు బాగా చూసుకుంటున్నారు. బాగా నువ్వు కారు కొని పెట్టావు, నీకు బాగా స్కూటీ కొని పెట్టాడు. ఇంకేం కావాలి? ఈ పూలగంప ఇక్కడే పెట్టి ఇంట్లో రాక. అదేంటే పూలగా పాటావేంటి? ఆ బాక్స్ పెట్టి పూలగంపమ్మా, అది చూడు సరే. ఆయన రాయించారు. మీ బావ కొని పెట్టారు. ఒకసారి నడుపుతావా? ఎవరి పండు నేను ముట్టుకోను. అవును, ఆ గుణగారి దగ్గర మాత్రం బండి అడుకొని ఊరంతా తిరుగుతావు. రే, నువ్వు రామా లోపలికి. వాడంతే, నువ్వు రా. మొదల కూర్చోవే. ఏంటో మీదంతా మంచి షాప్ పెట్టుకున్నావని ఎవరితో కనపడింది. ఇప్పుడు మంచి బండి కొనుక్కున్నావు. ఎవరి దిష్టి తగలకూడదు. ఇది దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి ముందు వీళ్ళ అత్తగారి దిష్టి తగలకూడదని కూడా తీయమ్మా. నువ్వనమ్మా. మీరు కాలేజ్కి సరిగ్గా వెళ్తున్నారా? ఇంట్లో మాత్రం అదే చెప్పి వెళ్తాడక. బయట ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. మా కాలేజ్కి రోజు వచ్చి నువ్వు అటెండెన్స్ తీసుకో. నా ఎగ్జామ్స్ అయిపోతే అలాగే చేస్తాలే. మీనా, కాఫీ తీసుకురానమ్మా. ఇప్పుడేం వద్దులేమ్మా. అమ్మా, అక్క చాలా రోజుల తర్వాత వచ్చింది కదా, నేను చికెన్ తీసుకొస్తాను, తినేస్తుంది. అబ్బా, నీకు కూడా మంచి ఆలోచనలు వస్తాయా? నా కోపం వాళ్ళ ఆయన మీద, అక్క మీద కాదు. పర్వాలేదు లేరా. నీకు మా ఆయన మీద ఎప్పుడు కోపం పోతుందో అప్పుడే తింటాను. నాకు నువ్వు మర్యాదలు చేయకపోయినా పర్వాలేదు. నా భర్తకి విలువిచ్చి మాట్లాడకపోతే బంగారం పెట్టినా తీసుకోను. బండి కొనిచ్చేసరికి మీ ఆయన దేవుడైపోయాడా? ఆ బండి వేసుకొని ఎండలో వానలో చలిలో తిరిగి పూల మారి, అది కష్టం కదా? కాదు, నేను వంటింట్లో పడుండకుండా నా కాళ్ళ మీద నిలబడడానికి, గౌరవంగా బతకడానికి మా ఆయన ఆ బండి కొనిచ్చారు. అది కూడా కష్టంగా అనుకుంటే ఆయన కష్టానికి అర్థం లేకుండా పోతుంది. ఒరే, ఏం తెలుసా నీకు? భర్త మాత్రమే కష్టపడి పోషించాలంటే అందరికీ కుదురుతుందా? అంతేందుకు మీ నాన్న కూడా కష్టపడుతుంటే నేను చూస్తూ ఊరుకొని ఇంట్లో కూర్చున్నానా? నాకు తోచిన పనేదో నేను చేశాను కదా, ఇప్పుడు అదే మనకు తిండి పెడుతుంది. మీ బాబు నాకు ఈ బండి కొని పెట్టడానికి డబ్బులు తక్కువైతే ప్రాణాలకు తెగించి డబ్బులు తీసుకొచ్చారు. ఏంటి నువ్వు అనేది? అవును, ఒక పెద్దానికి సహాయం చేయడానికి రౌడీలతో గొడవ పడ్డారు. ఆ గొడవలో ఆయన ప్రాణాలే పోయేవి. నా అదృష్టం బాగుండి చిన్న గాయాలతో బయటపడ్డారు. నన్ను రౌడీజం చేస్తున్నాను కదా, మరి మీ ఆయన చేసేది రౌడీజం కదా? రౌడీలకి బుద్ధి చెప్పడం రౌడీజం కాదురా. రౌడీలతో కలిసి ఒక రౌడీలా బతకడం రౌడీజం. అందుకే నీ చేయి విరిగింది. అయినా నీకు బుద్ధి రాలేదు కదా. అమ్మా, నేను వెళ్తాను. వచ్చినప్పుడల్లా మా ఆయన్ని వీడు ఏదో అంటూనే ఉంటాడు. నన్నన్నా నేను పడతాను, కానీ ఆయన ఎవరైనా ఏమన్నా అంటే నేను ఊరుకోను. రే, నువ్వు నోరు మూసుకొని బయటకు రా. ఇప్పుడు నేనేమన్నానమ్మా? డబ్బు కోసం కాకపోతే అక్కతో పూలను కమిస్తున్నాడు. ఆయన డబ్బు గురించి ఆలోచించే మనిషి కాదు. డబ్బు కోసం గడ్డి తినే ఆ గుణగాడు మిగతా డ్రైవర్లందరినీ డబ్బు కోసం పీడిస్తుంటే తన కాలం వేసి వాళ్ళ ఆ పువ్వులు నాకు ఇస్తారా? ఆయన గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడాలంటే నీ రెండో చెయ్యి నేను విరిచేస్తాను. రే, నువ్వు నోరు మూసుకురా. ఒరే, అక్క రాక వచ్చిందిరా. తన కోపం తెప్పిస్తే ఈ మాత్రం కూడా మన ఇంటికి రాగా. వీడి సంగతి వదిలేక. మొబైల్ డబుల్ షాప్ అనేది ట్రెండింగ్లో ఉన్న బిజినెస్. నేను ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు. ఆయన తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ఇలాగే ఇంకా ఎదగాలని మీ నాన్నకి దండం పెట్టుకోవే. వెల్కమ్ సార్, కూర్చోండి. థ్యాంక్ యూ, కూర్చో. మిమ్మల్ని చూస్తుంటే న్యూ మ్యారేడ్ కపుల్లా ఉన్నారు. హనీమూన్ కోసం ప్లాన్ చేస్తున్నారా? ప్యాకేజ్ ఏంటో చెప్పమంటారా? అది కాదండి. యూరోప్ టూర్ 10 days 9 nights ప్యాకేజ్ ఉంది సార్. స్విట్జర్లాండ్ కూడా చాలా బాగుంటుంది. మంచి ప్యాకేజ్ ఉంది సార్. ఆఫర్స్ బాగున్నాయి, వెళ్దామా? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఏం లేదు, ఇంతవరకు మనం హనీమూన్కి వెళ్ళలేదు కదా, ఒకసారి వెళ్దామా? ముందు వచ్చిన కొంచెం మేడం, మేము వచ్చింది వేరే పని మీద. నా పేరు మనోజ్, తను రోహిణి. మీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వచ్చాం. కెనడాకి ప్లాన్ చేస్తున్నారా? ఎన్ని డేస్ సార్? దాని గురించి మనం నెక్స్ట్ టైం మాట్లాడదాం. ఇప్పుడు కెనడాలో ఉన్న ఒక గురించి తెలుసుకోవాలి. ఎవరు? లాస్ట్ టైం కెనడాకి నేనే టికెట్ బుక్ చేశాను. తను 1 సెకండ్. ఇదిగోండి. తన ఫోటోస్ ఇంకా మొబైల్లో పెట్టుకుని తిరుగుతున్నావా? లేదు, ఎప్పుడో డిలీట్ చేశాను. ఇది ఎక్కడో మెయిల్లో ఉంది, వెతికితే దొరికింది. ఈవెంట్ మేము చూడలేదు సార్. మేడం, తన పేరు కల్పన. లాస్ట్ మార్చి మధ్యలోనే కెనడా వెళ్ళింది. అక్కడ తన రెసిడెన్షియల్ అడ్రస్ కావాలండి, లేదంటే కనీసం తన కాంటాక్ట్ డీటెయిల్స్ అయినా కావాలి. తనకి మీరు ఏమవుతారు? ఫ్రెండ్స్.
అలా అయితే మీరే కాల్ చేయొచ్చు కదా. అంటే తన కాంటాక్ట్ మిస్ అయింది. సారీ అండి, కస్టమర్ ఇన్ఫర్మేషన్ అలా చెప్పకూడదు. అది కాదు మేడం, తను మనోజ్ మేడం, వాళ్ళ అమ్మమ్మ చనిపోయారు. తనకు అర్జెంట్గా ఇన్ఫార్మ్ చేయాలి. అవునండి, అమ్మమ్మ చనిపోయింది, చాలా మంచి అమ్మమ్మ. ప్లీజ్ హెల్ప్ చేయండి. అర్థమైందండి, కానీ అలా డీటెయిల్స్ ఇవ్వడానికి మా రూల్స్ ఒప్పుకోవు. అవతల సొంత అమ్మమ్మ చనిపోయారండి. ఇలాంటప్పుడు కూడా మీరు రూల్స్ అంటే ఎలా మేడం? మేడం, నేను ఇవ్వాలనుకున్నా ఇప్పుడు మా బ్రాంచ్లో 1 year వరకు ఇన్ఫర్మేషన్ ఉండదు. మెయిన్ బ్రాంచ్లో కాంటాక్ట్ అవ్వండి. తీసుకో. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఏం పర్లేదు మనోజ్, మనం తను ఎలాగైనా పట్టుకుందాం. అసలు తను ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో. ప్రతి నగరానికి మన ప్రాంగణానికి దీనికి రంగు వేసు. ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? కెనడా నుంచి. కెనడా? ఈ కెనడా మనం వదిలేటట్టు లేదే. ఏమన్నారు? ఏం లేదండి, ఈ మధ్య అందరూ కెనడాకి వెళ్ళాలనుకుంటుంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారండి. మాది కెనడా కాదు, నేను ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయినే. ఓ, మీరు కెనడాలో చదువుకుంటున్నారా? కాదు, బిజినెస్ చేస్తున్నాము. అక్కడ ఖర్చులు బాగా ఎక్కువ మేడం. మనతో పోలిస్తే కొంచెం ఎక్కువే. ఏ, మీరు వెళ్ళాలనుకుంటున్నారా? నాకు ఈ దేశం చాలండి. మా ఇంట్లో పక్కటి కలగని ప్రభుత్వం ఉన్నాడు. కెనడా వెళ్ళాలని గత కొద్ది రోజుల నుంచి ఇంట్లో వాళ్ళని చంపుతున్నాడు. ఓకే. అక్కడ జలపాతాలు ఉన్నాయి విన్నాను, నిజమా? ఉన్నాయి. అరకు లోయలో ఉన్నట్టుంటాయా? ఇంకా చాలా పెద్దది, నాయగర వాటర్ ఫాల్స్ అంటారు. అబ్బో, మీరు ఇక్కడ కూడా బిజినెస్ మొదలు పెట్టాలని వచ్చారా? ల్యాండ్ కొన్నాను, రేపు దాని రిజిస్ట్రేషన్ ఉంది. మీ పని బాగుంది, విదేశంలో సంపాదించి స్వదేశంలో ల్యాండ్ కొంటున్నారు. రేపు మీకు వీలైతే నేను పికప్ చేసుకుంటారా? తప్పకుండా మేడం, నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా, దానికి కాల్ చేయండి, నేను వచ్చేస్తాను. షూర్, థ్యాంక్ యూ అండి. కెనడా వెళ్ళాలంటే బాగా ఖర్చు అవుతుంది మేడం. నేను వెళ్ళినప్పుడు 10 లక్షలు అయింది. ఇప్పుడు వాడు 14 అడిగాడు, అంటే సంవత్సరంలో ఇంత వెళ్ళిపోయిందన్నమాట. ఇంటికి మీరు ఎలా వెళ్ళారు మేడం? దీన్ని లవ్ చేయడం నా అదృష్టం ఇది. కాదు నన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం. మీ నాన్న రిటైర్మెంట్ డబ్బు ఎప్పుడు అందుతాయో, ఎప్పుడు మనం మన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటామో. మా నాన్న చెక్ ఇచ్చాడు తెలుసా? లవ్ యూ బేబీ. లవ్ యూ టూ బేబీ. అది తర్వాత చెప్తాను. సరే. ఏజెన్సీలు అడిగినా ఏం చెప్పట్లేదు. కల్పన గురించి ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు. తన ఫ్రెండ్స్ నీకు ఎవరైనా తెలుసా? తనకు ఒక ఫ్రెండ్ ఉంది కానీ నాకంత పరిచయం లేదు. సరే వదిలే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకసారి మాట్లాడదాం కదా. మనోజ్, రోహిణి, రేపు త్వరగా రెడీ అవ్వరా, మనం బయట వెళ్ళాలి. ఎక్కడ కదయ్యా? గుడికి. నేను చెప్పాను కదా, మనందరం గుడి ముందు కూర్చొని. అదొక్కటే తక్కువ, ఇంటికి పాదు వెళ్ళి గుడి మట్టి మీద కూర్చొనే కర్మ ఇంకా రాలేదులే. మనం గుడికి వెళ్ళి రోహిణి కోసం రా. నా కోసమా? ఎందుకయ్యా? మీ నాన్న జైల్లో ఉన్నాడు కదమ్మా. అవును, ఆయన బయటికి రావాలి అని మనం గుడికి వెళ్ళి పూజ చేద్దాం. ఆ గుడికి చాలా మహత్యం ఉంది. అయితే మీరు చేయండి అయ్యా. జైల్లో ఉంది మా నాన్న, మీ నాన్న కోసం నువ్వే చేయాలి. చాలా నిష్ఠగా ఉండాలి. డాడీ కోసం అక్కడ చాలా మంది లాయర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు చూసుకుంటారులేండి. వాళ్ళ ప్రయత్నం వాళ్ళని చేయవు. ఇక్కడ కూతురుగా నీ బాధ్యత నువ్వు చేయాలి. దైవాన్ని మించిన శక్తి ఏమీ లేదు. దేవుడైనా మనిషి జడ్జి జాబ్ చేస్తున్నామా? నోరు మీరా అప్రచ. ఇలా దేవుడి మీద తమాషా చేస్తున్నావు కాబట్టి నీ బతుకు ఇలా ఏడ్చింది. చూడమ్మా, ఈ పూజ చేసేటప్పుడు 21 రోజులు ఒక్కొక్కటే భోజనం చేయాలి. అన్ని రోజులు నేను ఉపవాసం ఉంటే ఆ తర్వాత నేనుంటానా? దేవుడు నిన్ను ఆయుర ఆరోగ్యాలతో చల్లగా చూస్తాడమ్మా. పూజ అయిపోయేదాకా నువ్వు నేల మీద చాపేసుకుని పడుకోవాలి. ఇక్కడ కదా, అలాగే చేద్దాం. కింద 2 చాపలేస్తే ఇద్దరికి సరిపోతుంది. నువ్వు మంచం మీద పడుకోవాలి. భార్య భర్త ఇద్దరు పక్కన పడుకోకూడదు. మాంసాహారం ముట్టుకోకూడదు. రోజుకి ఒకే పూట తినాలి, అది కూడా పొద్దుపోయే లోపే. అర్థమైనా? చూస్తుండమ్మా, ఈ పూజ అయ్యే లోపు మీ నాన్న బయటకు వచ్చేస్తారు. సరే సరే, త్వరగా రెడీ అవ్వండి, ఆలస్యం అవుతుంది. కానివ్వండి. ఏంటి మనోజ్, చక్కగా వచ్చి టక్కగా చెప్పిపోయింది. మా అమ్మ అంతే, దేవుడి విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. నా వల్ల మళ్ళీ కుదరదు మనోజ్, నువ్వు వెళ్ళి చెప్పు. వెళ్ళు. సరే సరే కొంత. అమ్మా అమ్మా, అది రెడీ అవ్వమని చెప్తే ఏంటో మీరు? అది రోహిణి. ఎక్కడికి వెళ్ళండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ಬೈಟ್ 2 ಲಕ್ಷ ಲಿಂಗಿನ ಕೆಳಗೆ ನನ್ನ ಚಿನ್ನದ ಹಾರ ತಪಾಟಿಯಂತೆ ನಿಮ್ಮ ಬೆಲೆ ಬಾಳುವ ವಸ್ತುಗಳನ್ನು ಅಡಗಿಸಿಡುವಂತೆ ಅವುಗಳ ಜೊತೆ ಜೂಜಾಡಿದಂತೆ. మీరు రెడీ అవ్వండి, వెళ్ళండి. ఫ్యామిలీ అంతా గుడికి ఎందుకండి? ఫలానా పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం ఉంటుందని ఎవరైనా చెప్పారా ఏంటి? అబ్బా కాదండి, మన రోహిణి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నారు కదా, ఆయన కోసం రోహిణితో పూజ చేయించబోతున్నాను. తన చేతికి కంకణం కూడా కడతారు. 21 రోజులు నిష్ఠగా పూజ కూడా చేస్తుంది. ఓ, ఇలాంటి పూజలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కష్టం కూడా. అవునవును, ఇలాంటివన్నీ నీకు బాగా తెలుసు కదా. నేను చాలా మందిని చూశాను అత్తయ్య, అందరూ ఇంత నిష్ఠగా చివరి వరకు ఉండలేదు. పైగా రోహిణి విదేశాల నుంచి వచ్చిన అమ్మాయి, తను ఉండగలదా? రోహిణి, నువ్వు ఉండగలవా? అంటే అది కన్నతండ్రి కోసం ఆ మాత్రం చేయలేదా ఏంటి? చేస్తుంది, తనని భయపెట్టుకో. అలా కాదత్తయ్య, చివరి వరకు నిష్ఠగా లేకపోతే తిప్పి కొడుతుంది. నాకు తెలిసిన ఒక ఆవిడ మధ్యలో మాంసం తినింది, తర్వాత కింద పడి చేయి కొట్టుకుంది.
మీనా చెప్పేది చూస్తుంటే చాలా కష్టం అనిపిస్తుంది కదా. నువ్వు చేయగలవు వదినా? నువ్వు కన్న తండ్రి కోసం ఆ మాత్రం చేయలేదా ఏంటి? అయినా వాళ్ళ నాన్న బయటకు రావాలంటే ఆయన నిర్దోషాన్ని ప్రూవ్ అవ్వాలి, కానీ ఇలా పూజలు చేస్తే సరిపోతుందా? అసలు ఇందులో లాజికే లేదు. దేవుడి విషయంలో అలా మాట్లాడకూడదమ్మా. ప్రాక్టికల్ గా ఆలోచించాలి కదా. కొన్నిసార్లు మన నమ్మకం కూడా బలంగా పనిచేస్తుంది. అమాయకుల్లో మాట్లాడకూడదు. లేదమ్మా, అది నిజం. దైవభక్తి చాలా గొప్పది. మనస్ఫూర్తిగా నమ్మితే దైవానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. రోహిణి ఈ ఇంటి కోడలు, అంటే వాళ్ళ నాన్నగారు కూడా ఈ ఇంటి మనిషి. మన వాళ్ళ కోసం మనందరం తోడుండాలి కదా. ఇందాక నుంచి నేను చెప్పేది కూడా అదే. దానికి అందరూ వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారు. సర్లే ప్రభావతి, చెప్పావు కదా, రెడీ అవుతావులే. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పమని చెప్పండి. బాలు గురించే కదా. అమ్మా మీనా, బాలు ఎక్కడున్నాడు? ఎప్పుడు వెళ్ళాను మావయ్య? ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మనమ్మా. వస్తారో రారో మరి. నువ్వు చెప్పే విధంగా చెప్తే వస్తాడు. అందరం కలిసి వస్తాము అని మొక్కుకున్నాను. సరే, నేను ఆయనతో చెప్పి చూస్తాను. నేను చెప్పానని చెప్పమ్మా. అలాగే మావయ్య. ఏం చేస్తున్నారు? అందరూ రెడీ అవ్వండి. వెళ్ళరా? సిటీ చాలా కొత్తగా కనిపిస్తుంది. అవును మేడం, చాలా మారిపోయింది. అవును, 1 year లోనే చాలా చేంజ్ ఉంది. చూస్తూ ఉండండి, వచ్చే సంవత్సరం కెనడాలో మారిపోతుంది. ఎంత మారినా అక్కడ టెంపరేచర్ కి ఇక్కడ టెంపరేచర్ కి చాలా తేడా ఉంది. అంటే అక్కడ ఎలా ఉంటుంది? టూ కోల్డ్, చాలా చల్లగా ఉంటుంది. -8 degrees వరకు ఉంటుంది. అయ్యో, అంత చల్లగా ఉంటుందా? ఇక్కడ 2 రోజులు వాన వస్తేనే చలికి వణిపోతారు. ఇంకా అంత చలంటే ఒళ్ళంతా గడ్డగడిపోతున్నావు. అక్కడ స్వెటర్స్ ఉంటాయండి. మా అన్న చిన్న చలికే తక్కువ లేడు. కెనడాలో ఉండే చలికి 2 రోజులకి ఇంటికి వచ్చేస్తాడు పక్క. మీ బ్రదర్ కెనడాలో జాబ్ ఏమైనా ట్రై చేస్తున్నారా? అవును, చెప్పాను కదా, పగటి కాలం అంటూ ఉంటాడని. వాడే అక్కడికి వెళ్ళడానికి డబ్బులు లేక ఆగాడు. లేదంటే చెప్పినా ఏమండి, 2 నిమిషాలు గుడికొచ్చి వెళ్తారా? ఏ, నీకు బండి కొనిచ్చానని ఈసారి నువ్వు నాకేమైనా కొనిస్తావా? అదేం కాదులేండి, ఇది వేరే విషయం. ఏంటది? రోహిణి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నారు కదా, అతే రోహిణితో పూజ చేస్తానని మొక్కున్నారట. అందరినీ రమ్మంటున్నారు. ఇక్కడ గుళ్ళో పూజలు చేస్తే అక్కడ మలేషియాలో జైలు చూడాలి చేస్తారా? చెప్పే మా అమ్మకు బొరలేదు. వీరు నీకైనా ఉండాలిగా. ఏదో ఆవిడ నమ్మకం, మరెందుకు కదనాలి? కాసేపు వచ్చి వెళ్ళండి. నేను డ్రైవింగ్ లో ఉన్నాను మీనా, కుదరదు. అయితే ఈ విషయం మావయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి. ఎందుకు? నన్ను తిట్టడానికా? నవ్వుకు, ఒక్కనే ఉంటే వచ్చామని కారులో కస్టమర్ ఉన్నారు. డ్రాప్ చేసేకరండి, లేదంటే గుడికి వచ్చి 2 నిమిషాలు ఉంటే వెళ్ళండి. వచ్చేదాకా వదిలేవుగా. సర్లే, ఏదో ఒకటి చేస్తాను. మేడం, ఒక చిన్న మాట. చెప్పండి. మనం వెళ్ళే దారిలో గుడి వస్తుంది. మా వాళ్ళందరూ అక్కడికి వస్తున్నారు. నన్ను రమ్మంటున్నారు. మీరు పర్వాలేదంటే 10 నిమిషాల్లో వచ్చేస్తారుగా. 5 నిమిషాలు వస్తాను. ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. నేను ఈ సిటీలో ఉన్నంతసేపు నా పికప్ డ్రాపింగ్ నువ్వే చూసుకోవాలి కదా. నీకోసం ఇంత చిన్న ఫేవర్ చేయలేనా? సూపర్ మేడం, అది ఇంకో అయితే ఖచ్చితంగా అర్థం చేసుకోండి. మీరు కాబట్టి అర్థం చేసుకున్నారు. ఏంటి ఇప్పుడు మా నాన్న పేరుతో ఈ పూజలు అవసరమా? అదే ఎలా అంటావు? మీ నాన్న కోసమే కదా. ఆయన జైలు నుంచి క్షేమంగా విడుదల కావాలి కదా. చూసావా, నీకోసం అమ్మ ఎంత కేర్ తీసుకుంటుందో. రా. మీ అమ్మ కేర్ తీసుకునేది మా నాన్న బయటకు రావాలని కాదు, హాస్టల్ రావాలని. మేడం, త్వరగా వచ్చేస్తారు. సరే, తొందరగా వెళ్ళి తొందరగా వచ్చాయి. నేను కూడా వచ్చాను. మంచిది, వాగకుండా నిలబడు. ఇది కొట్టి పొల్లు దండాలు మొదలు పెట్టమ్మా. ప్రదక్షిణ అంటే అలా కాదు. అంగ ప్రదక్షిణ అంటే పొర్లు దండాలు. బయట కూర్చోండి.